అత్తమ్మ టీవీలో ఇప్పుడు మసాలా రాజ్మా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దీన్నే రాజ్మా ఫ్రై అని కూడా అనొచ్చు. దీన్ని స్నాక్గా కానీ లేదా సైడ్ డిష్లా కానీ తీసుకోవచ్చు. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు: రాజ్మా 1 కప్పు, పచ్చిమిర్చి 3, కరివేపాకు 1 రెమ్మ, అల్లం 1/2 ఇంచు ముక్క, తాలింపు దినుసులు 1/2 టీ స్పూన్, ఎండుమిర్చి 2, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 1 టేబుల్ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా రాజ్మాని 8 గంటలు లేదా రాత్రంతా నానబోసుకోవాలి. అప్పుడు ఇవి బాగా నానుతాయి. ఇలా బాగా నానిన రాజ్మాని ఒక కుక్కర్లో తీసుకోండి. కుక్కర్లో తీసుకొని దానికి ఈక్వల్గా వాటర్ వేసి ఉడికించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి ఉడికించండి. మూడు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. గ్యాస్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేస్తే రాజ్మా ఈ విధంగా బాగా ఉడికింటాయి. వాటిని ఒక గిన్నెలో తీసుకొని పెట్టుకోవాలి. అంటే వాటర్ ఏమీ లేకుండా డ్రైన్గా పెట్టుకోవాలి. చూస్తారు కదా, రాజ్మా బాగా ఉడికింది. మ్యాష్ చేస్తే ఈజీగా మ్యాష్ అవుతుంది. ఇలా రాజ్మాని 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి వేడి చేయండి. తర్వాత నూనె వేసి వేడి చేయాలి. తర్వాత అందులో తాలింపు దినుసులు వేసి అవి చిటపటలాడిన తర్వాత అందులో జీలకర్ర, కరివేపాకు వేయండి. తర్వాత ఎండుమిరపకాయలు వేయండి. ఇవన్నీ బాగా వేగే వరకు వేయించాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేయండి. పొడవుగా తరుక్కొని పచ్చిమిర్చి వేయండి. తర్వాత అల్లం వేయండి. అల్లాన్ని కొద్దిగా దంచుకొని వేసి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. మంచి వాసన వస్తూ ఉంటుంది. అంతవరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న రాజ్మా వేయండి. రాజ్మా వేసి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అవుతాయి. అందులో కొద్దిగా కారం వేయండి. కొద్దిగా ఉప్పు వేయండి. మరొక 2 నిమిషాలు బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తర్వాత పచ్చి కొబ్బరి తురుము చల్లండి. బాగా కలిపి 1 నిమిషం ఉంచి వేడివేడి రాజ్మా సందల్ లేదా రాజ్మా వేపుడు సర్వ్ చేసుకోండి. దీన్ని ఈవినింగ్ స్నాక్ ఐటెం లాగా తినొచ్చు లేదా కూరకి సైడ్ డిష్ లాగా వాడుకోవచ్చు. ఎంతో హెల్దీ ప్రోటీన్ డిష్ రాజ్మా కూర రెడీ అయింది. రెసిపీ టెక్స్ట్ కోసం attamaTV.com చూడగలరు. మరికొన్ని రెసిపీస్కి attamaTV సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.